హాయ్! హలో! నమస్తే. నేనిప్పుడు చెప్పేటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్యూర్‌లీ బేస్డ్ ఆన్ ద న్యూస్ ఐ హావ్ సీన్ ఆన్‌లైన్. కొన్ని వీడియోలు, న్యూస్ చూసి మాత్రమే నేను చెప్తున్నాను. నిజ నిర్ధారణ నాకు తెలీదు. అక్కడ జగన్‌మోహన్ రెడ్డి గారి యొక్క ఆఫీస్‌లో ఏం జరుగుతుందో నాకైతే తెలీదు. బట్ ఇక్కడ దాన్ని బట్టి చెప్తున్నాను. ఒక 3 రకాల వీడియోస్ చూశాను. ఒక ఇద్దరు, ముగ్గురు యూట్యూబ్ ఛానెల్స్ వాళ్ళేమని పెట్టారంటే, ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డిని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెస్ ఇవ్వట్లేదు. నాకు అవసరం లేదంటున్నాడు అని 1, 2 యూట్యూబ్ ఛానల్స్ చూసా. ఇంకొక యూట్యూబ్ ఛానల్‌లో ఏం చూసానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ నువ్వు అవసరం లేదు. ఇప్పుడున్న ఐపాక్‌ని కంటిన్యూ చేస్తానని అన్నాడని ఇంకొక అతను పెట్టాడు. బట్ 2 న్యూస్ పేపర్స్ మాత్రం డిఫరెంట్‌గా రాశారు. అంటే 'గ్రేట్ ఆంధ్ర' అనేటువంటి ఒక న్యూస్ పేపర్ అతను, ప్లస్ M9 న్యూస్ పేపర్ అతను. ఈ ఇద్దరు మరి డిఫరెంట్‌గా రాశారు. వీళ్ళేమని రాశారంటే, 'జగన్మోహన్ రెడ్డి ఈస్ ట్రైయింగ్ టు బ్రింగ్ ప్రశాంత్ కిషోర్ టు ఆంధ్రప్రదేశ్ యాస్ హిస్ స్ట్రాటజిస్ట్' అని పెట్టాడు. వీళ్ళు రాసినటువంటి ప్రకారం ఏందంటే, ఈ 2 న్యూస్ పేపర్లు రాసిన ప్రకారం ఏందంటే, జగన్మోహన్ రెడ్డి గారుకి ఎవరో సలహా ఇచ్చారట. ఆ సలహా ఏందంటే, ఇప్పుడున్న ఐపాక్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళ వల్లే మనం ఓడిపోయాం కాబట్టి మళ్ళీ ప్రశాంత్ కిషోర్‌ని తీసుకురండి అని జగన్మోహన్ రెడ్డి గారికి సలహా ఇచ్చారు. మోరోవర్ ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని ముందే చెప్పింది ప్రశాంత్ కిషోరే. అంటే అతనికి తెలుసు జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని చెప్పాడు కదా! చెప్పినట్టు ఓడిపోయాడు కదా! అంటే ప్రశాంత్ కిషోర్‌కి తెలుసు. మోరోవర్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి, లిక్కర్ పాలసీ గురించి ఇట్లా చెప్పమని చంద్రబాబు నాయుడుకి సలహా ఇచ్చింది ప్రశాంత్ కిషోర్ అనే. కాబట్టి అతను మంచి స్ట్రాటజిస్టు. అతన్ని మళ్ళీ మనం తీసుకొని వద్దాము అని జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో సలహా ఇచ్చారు అని ఈ న్యూస్‌లో చదివా. ఓకే. నాకు నా సలహా ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రశాంతంగా ఉండండి. ఇట్ లుక్స్ దట్ యు ఆర్ అండర్ టెన్షన్. యు ఆర్ అండర్ ప్రెషర్. అంటే ఇది ఏదైతే ఈ డిస్కషన్, ఈ టాపిక్స్ నేను ఆన్‌లైన్‌లో చూసిందే. నాకు తెలీదు నిజంగా జరుగుతుందో లేదో. ఆన్‌లైన్‌లో చూసిన ప్రకారం ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అండర్ ప్రెషర్. స్ట్రెస్‌లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ప్రెషర్‌లో ఉన్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టాపిక్ ఈ టైంలో ఇట్స్ నాట్ రైట్ థింగ్. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి పోల్ స్ట్రాటజిస్ట్. ఈజ్ ఎ పోల్ స్ట్రాటజిస్ట్. పోల్ స్ట్రాటజిస్ట్ ఎప్పుడు అవసరం మీకు? పోలింగ్‌కి ముందు అవసరం. అంటే అతను 2029లో మళ్ళీ మనకి ఎన్నికలుంటే, 27, 28లోనే మీరు అతను తెచ్చుకున్నారనుకోండి, అదిగో ఎన్నికలు దగ్గర వస్తున్నాయి కదా అతను తెచ్చుకున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇప్పుడు ఎన్నికలైపోయి 2 నెలలు కూడా కాలేదు. ఆ 2 నెలలు కూడా కాలేదు. అసలుకి ఆ పార్టీ మన కొత్త ప్రభుత్వం అసలుకి పరిపాలన మొదలెట్లేదు నిజం చెప్పాలంటే. జస్ట్ ఆఫ్టర్ 2 మంత్సే కదా వాళ్ళు ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇక 5 సంవత్సరాల తర్వాత వచ్చే పోల్ మేనేజ్మెంట్ కోసం పోల్ స్ట్రాటజిస్ట్‌ని ఇప్పుడు పిలవటం, ఇప్పుడు ఆలోచించటం అనేది ఐ థింక్ ఇట్ షోస్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అండర్ స్ట్రెస్, ప్రెజర్‌లో ఉన్నారు అనేది అనిపిస్తుంది. ఓకే. అందుకే నా సలహా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూల్‌గా ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా ప్రశాంతంగా, కూల్‌గా ఉండండి. మీరు ఏదో మత గ్రంథం చదువుతానని ఒకసారి చెప్పారు. చదువుతూ ఉండండి రెగ్యులర్‌గా. అంతకన్నా మనసు ప్రశాంతత ఇచ్చేటువంటి పుస్తకం ఉండదు. అది చదవండి మీరు చదువుతున్నారు రోజు. రైట్? ఒక నేషనల్ ఛానల్‌లో నేను రోజు ప్రేయర్ చేస్తానన్నారు. చేయండి, ప్రశాంతంగా ఉంటారు. మైండ్ ప్రశాంతంగా ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు. దేవుడితో మాట్లాడతానని కూడా చెప్పారు ఒకసారి. మాట్లాడండి. నరేంద్ర మోడీ గారు కూడా మాట్లాడుతున్నారు దేవుడితోటి. మీరు మాట్లాడితే తప్పేం లేదు. మాట్లాడండి. రైట్? మీరు ప్రశాంతంగా ఉండండి. నా సలహా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రశాంతంగా, కూల్‌గా ఉండండి. దిర్ ఈస్ నథింగ్ టు గెట్ టెన్స్డ్. ఇప్పుడు ఈ ప్రశాంత్ కిషోర్ గురించి వచ్చింది కరెక్టో లేదో మనకే తెలీదు. అతన్ని టైంలో తీసుకురావాలి. లాస్ట్ టైంలో కూడా మీరు ఏం చేశారంటే గవర్నమెంట్ అధికారంలోకి రాగానే స్కీమ్స్ అన్ని ఇచ్చేశారు. ఫట్‌ఫట్‌ని స్కీమ్స్ అన్ని ఇచ్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. 1 ఇయర్‌లోనే అయిపోయినాయి. ఆయన చేసిన ఎలక్షన్ ప్రామిస్ 90% 1 ఇయర్‌లో చేసేసాడు. మిగతా 4 సంవత్సరాలు బోరు కొట్టేసింది జనాలకి.
స్లోగా 1 బై 1 వదులుకుంటూ వస్తే సరిపోయేది. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అదే చేస్తారు. అమ్మఒడి మేము నెక్స్ట్ ఇయర్ ఇస్తామన్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్‌కి ఏస్తారు. ఎలక్షన్ ముందు ఇస్తారు అమ్మఒడిని. అది తల్లికి వందనం అనేది ఎలక్షన్‌లోపు ఇచ్చేస్తారు వాళ్ళు. ఫస్ట్ ఇయర్ ఇవ్వల. వాళ్ళకి అవసరం లేదు. ఫస్ట్ ఇయర్ వాళ్ళు జనాలు తిట్టుకున్నా పర్లేదు. ఎలక్షన్ ముందు ఇస్తాం కదా ఓటేస్తారు. స్ట్రాటజీ. జగన్మోహన్ రెడ్డి గారు అది చేయలే. రాగానే మొత్తం ఇచ్చి పడేశాడు. ఫస్ట్ ఇయర్ మొత్తం ఫుల్ఫిల్ అయిపోయినాయి. ప్రామిస్‌లు మొత్తం నెక్స్ట్ 4 సంవత్సరాలు బోర్ కొట్టేసింది జనాలకి. ఇప్పుడు కూడా ఇప్పుడే మీరు పోల్ స్ట్రాటజిస్ట్‌ని తీసుకొచ్చి ఇప్పుడే మీ ప్రణాళికలు వేసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీ ప్లాన్‌లు లీక్ అవుతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ మీ ప్లాన్స్ మొత్తం ప్రజలకు అర్థమైపోతాయి. అపోజిషన్‌కి అర్థమైపోతాయి. ప్లస్ ప్రజలకు బోర్ కొట్టేసేది. యూ డోంట్ నీడ్ పోల్ స్ట్రాటజిస్ట్ నౌ. యూ నీడ్ హిమ్ అరౌండ్ 2007, 2027, 28 ఆ టైంలో కావాలి పోల్ స్ట్రాటజిస్ట్. మరి కాబట్టి కూల్‌గా ఉండండి అని నా సలహా అది. ఓకే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మీరు ఫస్ట్ యూ హ్యావ్ టు డూ ప్లీజ్ ఫోకస్ ఆన్ మనీ, మన మేనేజ్మెంట్. ఈ మూడింటి మీద ఫోకస్ అయ్యింది జగన్ గారు. మనీ అంటే మీ కార్యకర్తలు ఎవరి దగ్గర డబ్బులు లేవు. ఇది నేను చెప్పిన మాట కదా, అందరూ చెబుతున్నారు. కార్యకర్తలు ఎవరి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పనిచేయలేరు కాబట్టి అలాగని మీరు మనీ అని డిస్ట్రిబ్యూట్ చేయలేరు పార్టీ ఆఫీస్ నుంచి. కాబట్టి ప్రతి నియోజకవర్గాల్లో డబ్బులున్న నాయకులను చూసి అపోజిషన్లో ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టే నాయకుడు ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు నాలాంటి కూడా వచ్చి టికెట్ ఇవ్వమని అడిగాం, మా దగ్గర ఏం లేకపోయినా. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు హెల్ప్ చేస్తారని అడిగాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు పనికిరారు మీకు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ అక్కడ పోయి మీకు ఖర్చు పెట్టలేము డబ్బులు అక్కడ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు డబ్బులున్న నాయకుడు కావాలి. డబ్బులున్న నాయకుడిని ప్రతి నియోజకవర్గాల్లో పెట్టండి. లోకల్ కార్యకర్తలను ఆదుకునేటువంటి నాయకుల్ని చూసుకొని కరెక్ట్గా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళని పెట్టి కార్యకర్తలను ఇప్పుడు ఆదుకోండి. ఎందుకు కార్యకర్తలు బాధలో ఉన్నారనేది మీరు అర్థం చేసుకొని దాన్ని మీరు ఆదుకోండి. సింపుల్. 2 మన అనే వాళ్ళని మీరు ముగ్గురిని పోగొట్టుకున్నారు. ఫస్ట్ రెడ్డి అనే వాళ్ళని పోగొట్టుకున్నారు. రెడ్డి అనేది మన అనే ఫీలింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి మనోడని ఫీలింగ్ ఉంది రెడ్లు మొత్తానికి. ఎందుకు రెడ్డీస్ మొత్తం మీ వెనక లేరు. కరెక్ట్గా లెక్క పెడితే ఒక 20-30% మాత్రమే మీకు ఓటేసారు రెడ్డీస్. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆపోజిట్గా వేసారని చెప్పి చెప్తుంది స్టాటిస్టిక్స్ మొత్తం. రెడ్లు మొత్తాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. పోల్ స్ట్రాటజిస్ట్ అవసరం లేదు. ఇప్పుడు మీకు రెడ్డుల్ని ఎలా దగ్గర చేసుకోవాలి అనేది ఆలోచించండి. అందరు రాకపోవచ్చు. చూడండి, నేనేదో కమ్మల ఆర్గనైజేషన్ వాళ్ళు అదే కమ్మ సంఘానికి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. పురంధేశ్వరి గారిని వీళ్ళందరిని పిలిచి సన్మానించారు. అక్కడ వాళ్ళు ఏమన్నారు చూసారు, మన కమ్మలు మొత్తం యూనిటీగా ఉండి జగన్మోహన్ రెడ్డిని దొక్కేసని ప్రసంగాలు ఇచ్చారు. మీరందరూ చూసింటారు. అది కరెక్టే. అది కమ్మలు మొత్తం యునైటెడ్గా ఉన్నారు. బట్ రెడ్లు యునైటెడ్గా లేరు. యునైటెడ్ కట్ బట్ అట్లీస్ట్ మెజారిటీ అయినా సరే మీకు దగ్గర చేసుకునేది చేసుకోండి. మీరు రెడ్డిని పోగొట్టుకున్నారు. వాళ్ళని ఎలా దగ్గర చేసుకోవాలనేది ఆ స్ట్రాటజీ ప్రస్తుతానికి మీరు చేయగలిగింది ఒక 3 సంవత్సరాలు. పోగొట్టుకున్న వాళ్ళని దగ్గర చేసుకోవటం. ఆ తర్వాత పోల్ చేస్తే ప్రశాంత్ కిషోర్, రాబిన్ శర్మ వాళ్ళందరి తర్వాత ఫస్ట్ మేనేజ్ యువర్ రెడ్డి కమ్యూనిటీ. 2 రాయలసీమను పోగొట్టుకున్నారు. మన అనేటువంటి ఫీలింగ్ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి రాయలసీమలో. ఎందుకు రాయలసీమలో అంతా ఓడిపోయారు అనేది అక్కడ రాయలసీమని మళ్ళీ గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి మీరు. 3వది కొన్ని రిలీజియన్స్, ఒక మతానికి సంబంధించిన క్రిస్టియన్ కమ్యూనిటీ లాంటి వాళ్ళు మన అని ఫీలింగ్ ఉంది. బట్ మెజారిటీ టీడీపీకి, మెజారిటీ కాదు నెగ్లిజిబుల్ 45-50% క్రిస్టియన్స్ టీడీపీకి వేశారు. ఇర్రెస్పెక్టివ్ ఈవెన్ దో వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా వేశారని స్టాటిస్టిక్స్ చెప్తుంది. అంటే లాస్ట్ యువర్ ఓన్ ఓట్ బ్యాంక్. అంటే ఎంత కోపంలో ఉంటే వేస్తారు అది. ఓకే, అది ఎందుకు పోగొట్టుకున్నాం అనేది, అది ఇప్పుడు మన అనే దాని మీద ఫోకస్ పెట్టండి జగన్ గారు. రైట్, మేనేజ్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. మేనేజ్మెంట్ అంటే ఈ గ్రౌండ్ లెవెల్లో అఫ్కోర్స్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళతో మీటింగులు జరుగుతాయి. ఎందుకు అసెంబ్లీ అప్పుడు మీటింగులు పెట్టాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అక్కడ చైర్మన్లు, కార్పొరేషన్లు ఎలక్షన్ జరుగుతున్న మీటింగులు పెడుతున్నారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్.
ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీలు వీళ్ళకంటే కూడా నాయకులు మీటింగులు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు మీటింగులు. ఆ నాయకుడనే వ్యక్తి జెడ్పీటీసీ కాకపోవచ్చు, ఎంపీటీసీ కాకపోవచ్చు, ఎమ్మెల్యే కాకపోవచ్చు, ఎంపీ కాకపోవచ్చు, ఎవరు కాకపోవచ్చు వాళ్ళు. నాయకుడు అనేవాళ్ళు వెనక తెర వెనకుండి నడిపే వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారే, వాళ్ళతో మీటింగ్ పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీలో రిజర్వ్డ్ క్యాండిడేట్లు ఉంటారు. వాళ్ళని ఎవరో బ్యాక్ ఎండ్ ఎవరో సపోర్ట్ చేసి ఉంటారు వీళ్ళని. సో వీళ్ళు గెలిచారు. ఇప్పుడు వాళ్ళతో మీటింగులు పెట్టడం వల్ల వీళ్ళ వెనక ఎవరో ఉంటారు పెద్ద నాయకుడు. ఆ నాయకుడు అందుకని అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ పేర్లు వదిలేసి నాయకుల మీటింగులు, ఆ నాయకుడు ఎవరు పోలరైజేషన్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న నాయకుడిని మొత్తాన్ని దగ్గర చేసుకోండి. దాని మీద ఫోకస్ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఇంకోటి అన్నీ లైవ్ ఇస్తున్నారు. కొన్ని సీక్రెట్ మీటింగ్లు కూడా పెడితే బెటర్ అని నా ఉద్దేశం. ఇప్పుడు మొన్న అక్కడ లీగల్ సెల్ మీటింగ్ పెట్టారు. ఆ లీగల్ సెల్ లైవ్ ఇచ్చారు వీళ్ళు. లీగల్ సెల్ అనేది సీక్రెట్గా మీటింగ్ పెడితే బెటర్ అని నా ఉద్దేశం. అక్కడ ఎవరెవరు కేసులు పెడుతున్నారు, ఎలాంటి సెక్షన్ల మీద కేసులు పెడుతున్నారు, మీరు ఏం చేయాలి అని ఆ లీగల్ సెల్లతో రహస్యంగా చర్చించాల్సినటువంటి మీటింగ్ని వీళ్ళు లైవ్ ఇచ్చారేమో అని నాకు అనిపించింది. మోరోవర్ అక్కడ ఎవరెవరు కూర్చున్నారో పబ్లిక్ తెలిసిపోతూ ఉండేది. అపోనెంట్ చూస్తూ ఉంటారు టీవీలో ఎవరెవరు కూర్చొని ఉన్నారు అక్కడ, ఒక సోన్స్ వ్యక్తి లాయర్ కూర్చొని ఉన్నాడు అక్కడ లీగల్ సెల్లో అని వాళ్ళు ఎలర్ట్ అవుతారు. మరి అన్నీ లైవ్ ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియదు. మోరోవర్ మీరు ఇప్పుడు అన్ని ప్రసంగాలు ఇప్పుడే ఇచ్చేస్తే ఎలక్షన్ టయానికి అప్పటికి ప్రసంగాలు ఇచ్చేటప్పుడు సరే విన్న ప్రసంగాలే కదని మళ్ళీ అదొక మొనోటన్ మీ వెళ్ళిపోయేది మళ్ళీ. కాబట్టి మీటింగ్స్ విత్ క్యాడర్ లైవ్ ఇవ్వటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒక్కసారి సీక్రెట్గా జరగాల్సినటువంటి మీటింగ్ని లైవ్ ఇవ్వటం ఎంత కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచిస్తే బెటర్ అని నా ఉద్దేశం. ఓకే, దేర్ ఇస్ నథింగ్ టు వరీ. నేను ఎందుకు ఓడిపోయాను అనే దాని గురించి నుంచి బయటపడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తం కూడా నేను ఎందుకు ఓడిపోయాను అనేది మర్చిపోండి. అది జరిగిపోయింది. అక్కడ బీహార్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయారు వాళ్ళు. ప్రజాస్వామ్యాలు అంతే ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యే కూడా రాను డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోతారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయిపోయాడు ఆయన, ఒక ఎమ్మెల్యే కూడా కాలే. ఓకే, ప్రజాస్వామ్యాలు అంతే. నమ్మకం వచ్చినప్పుడు ఓట్లు వేస్తారు, నమ్మకం లేనప్పుడు పడగొడతారు, అంతే సింపుల్గా. దాని గురించి వర్రీ అవ్వకూడదు. నాకు ఎందుకు 11 వచ్చినాయి, ఎందుకు ఓడిపోయాను, మెంటల్ టెన్షన్ నుంచి బయటపడిపోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సాక్షి టీవీకి ఒక న్యూస్ చదివాను. సాక్షి టీవీకి టీఆర్పీ రేటింగ్స్ పడిపోతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నారని ఒక న్యూస్ చదివాను. నాకు ఆశ్చర్యం వేసింది. సాక్షి టీవీకి టీఆర్పీ రేటింగ్స్ రాలేదని జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నారా? అది జరిగితే అంటే సాక్షి టీవీ హ్యాస్ టు ప్లాన్ దర్ టీఆర్పీ మేనేజ్మెంట్ స్ట్రాటజీ సపరేట్గా వేసుకుంటే బెటరు. సాక్షి టీవీ ఏదైతే ఉందో టీఆర్పీ ఎలా పెంచాలి, టీఆర్పీని ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీస్ ఏంటి అనేది సపరేట్గా జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి చేసుకోవాలి. అది చేస్తే టీఆర్పీ రేటింగ్ పెరిగిద్ది. ప్లస్ జగన్ గారు వస్తేనే సాక్షి చూస్తారు. జగన్ గారు ఏదన్నా యాక్టివిటీ ఉంటేనే సాక్షి చూస్తారు. జగన్ గారు యాక్టివ్ ఉంటేనే నాలంటూ యూట్యూబ్ కూడా చూసి జగన్ గారు బయటకు వస్తేనే, లేకపోతే కూడా చూస్తాడు. చూడండి ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ కూడా ఒక 5,000 మంది జగన్ గారు బయటకు వస్తే 5,000 మంది చూస్తారు, లేకపోతే 1,000-2,000 మంది చూస్తారు. అంటే ఆడియన్స్ యూట్యూబ్లో ఎక్కువ మంది ఉంటారు జగన్ గారు బయటకు రాకపోతే. అలాగని సాక్షి టీవీ టీఆర్పీ కోసం జగన్ గారిని తీసుకుని వస్తే జగన్ గారు ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రసంగాలు ఇవ్వటం ద్వారా మొనోటనీ అనేది డెవలప్ అయిపోయినప్పుడు ప్రజల్లో సరే జగన్ గారి ప్రసంగమే కదా అని చెప్పి అది చూడటం మానేస్తారు తర్వాత. సో ఆ టీఆర్పీ ఇంప్రూవ్మెంట్ స్ట్రాటజీ సపరేట్గా వేసుకుంటే జగన్ గారిని వదిలేసి, అంటే ఇది న్యూస్ చదివే చెప్తే నాకు తెలియదు అది జరిగిందని. ఎవరో ఒక అతను రాశాడు సాక్షి టీవీ టీఆర్పీ రేటింగ్ పడిపోతుందని, జగన్ గారి కార్యక్రమాలు పెడుతున్నారని. అది ఫేక్ న్యూస్ అయి ఉండవచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా కొంతమంది పార్టీ జంప్ అవుతారు అనేటువంటి రూమర్స్. పోతారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆబ్వియస్లీ వేరే గవర్నమెంట్ వచ్చినప్పుడు, మన గవర్నమెంట్ కానప్పుడు ప్రతిపక్షం ఆబ్వియస్లీ వాళ్ళు పార్టీ జంప్ అవుతారు.
దిస్ నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. అలాగే కార్యకర్తలు డల్ అయిపోయారని నిరుత్సాహం ఉండేది. యెస్, కార్యకర్తలు డల్ ఉంటారు. వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, మా మీద కేసులు పెడతారు, ఎందుకు వచ్చింది కానీ సైలెంట్గా ఉంటారు. పార్టీ మారదాం అవుద్దని సెకండ్ మైండ్తో ఉంటారు. కార్యకర్తలు సైలెంట్గానే ఉంటారు కొంతకాలం, టెన్షన్ పడకూడదు దాని మీద. కార్యకర్తలు ఏంటంతా సైలెంట్గా ఉన్నారు, మన కార్యకర్తలు ఎవడు ముందుకు రావట్లేదు, మీటింగ్ పెడతారన్నా సరే ఎవడు రావట్లేదు, నథింగ్ టు వర్రీ. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అది కూడా కొత్త మొన్నే జరిగినప్పుడు విపరీతమైన రిజల్ట్ వచ్చినప్పుడు కార్యకర్తలు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. దాన్ని యూ షుడ్ నాట్ వరీ మచ్ అబౌట్ ఇట్. అంటే ఎందుకు చెప్తానంటే, ప్రశాంత్ కిషోర్ని ఇప్పుడు తీసుకొస్తున్నారు అని అన్న దానికి, అంటే అది అబద్ధం లేదు నాకు తెలియదు, చూసా. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడేంటి, మన ఎలక్షన్ అయిపోయి మనవాడు కాలేదు, అతను పోల్ స్ట్రాటజిస్ట్. ఎలక్షన్ ముందుకు తేవాల్సిన ఒక స్ట్రాటజిస్ట్ని ఇప్పుడు ఎందుకు తెస్తున్నారు అని నాకు డౌట్ వచ్చి చెప్తున్నాను. మోరోవర్ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా వీళ్ళకి అవసరం లేదు నిజం చెప్పాలంటే. అతను ఏదైతే చెప్పాలో ఆల్రెడీ చెప్పేశాడు. వీళ్ళ అదృష్టం ఏంటంటే, వైఎస్ఆర్సీపీ అదృష్టం ఏంటంటే, ప్రశాంత్ కిషోర్ అపోజిట్లో ఉన్నప్పుడు కొన్ని కామెంట్లు డైరెక్ట్గా చేశాడు అతనే సింపుల్గా ప్రశాంత్ కిషోర్ అనేది ఏంటి, జస్ట్ మీరు మన డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే సరిపోదు, డెవలప్మెంట్ అనే ఆస్పెక్ట్ లేకుండా డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తే మీకు ఎవడు ఓటేయడు అన్నాడు అతను. రేపొద్దున మీరు 100 కోట్లు ఇచ్చి తీసుకొచ్చినా అతను చెప్పేది అదే. మీరు మనీ స్కీముల గురించి మాట్లాడితే కాదు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో కూడా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చెప్తాడు ఇప్పుడు అతను వస్తే. అది అతను ఆల్రెడీ చెప్పాడు అక్కడ. ఫర్ దట్ ఓకే, అతను ఇంకా చాలా చాలా కామెంట్లు చేశాడు ప్రశాంత్ కిషోర్. మీరు జస్ట్ ప్రొవైడర్గా ఉంటే సరిపోదు, రాజులాగా ఉంటే సరిపోదు, డెమోక్రసీలో లీడర్లుగా ఉండాలి, ఒక కింగ్లా భావిస్తున్నాడు తాను జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చాలా పెద్ద పెద్ద కామెంట్లు చేశాడు అతను జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓకే, రేపొద్దున వచ్చిన తర్వాత అంత డైరెక్ట్గా మీతో హైర్ చేసుకున్నప్పుడు అంత హార్ష్గా అనకపోవచ్చు, మీరు రాజులాగా భావిస్తున్నారు, డెమోక్రసీలో ఉండండి అని అనకపోవచ్చు. దాన్ని డిఫరెంట్గా చెప్తాడు. మీకు చెప్పే కంటెంట్ అదే. మళ్ళీ అతను 100 కోట్లు ఇచ్చి తెచ్చినా మళ్ళీ చెప్పే కంటెంట్ అతను అదే. మరోవర్ అతను ప్రశాంత్ కిషోర్ గారు మీరు అమ్ముడు పోయారని బొత్స సత్యనారాయణ గారు అన్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? బొత్స సత్యనారాయణ మీరు అమ్ముడు పోయారు అంటున్నాను నన్ను, ఇట్లాంటి వాళ్ళ సలహా వల్లనే ఆయన 50 సీట్లు పడిపోయింది. బొత్స సత్యనారాయణ ఇట్లాంటి వాళ్ళ వల్లనే అయిపోయింది, వాళ్ళ అమ్మ కూడా అమ్ముడు పోయిందా అన్నాడు అతను. వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ కూడా ఎదురు తిరిగారు అతనికి, జగన్మోహన్ రెడ్డికి. ఇట్ షోస్ దట్ హౌ ఈజ్ యాటిట్యూడ్ ఈజ్. మదర్ కూడా అమ్ముడు పోయిందా అని అన్నాడు ప్రశాంత్ కిషోర్. కానీ మీకు అవన్నీ మీకు లింకులు ఇస్తా, నేనేది మాట్లాడినా సరే ఓకే అని అన్నాడు. సార్ అలాగని ప్రశాంత్ కిషోర్ని తేవద్దని నేను అంటలా. ఎందుకంటే రాజకీయాల్లో అంతే, తిట్టేవాడు తిడుతుంటాడు, వచ్చేవాడు కొడుతుంటాడు. ఒక్కోసారి డైరెక్ట్గా మన ఇంట్లో ఉండి మర్డర్ చేసిన వాడిని చంపుకున్నవాడు ఇద్దరు ఒకే పార్టీలో ఉంటారు. రాజకీయాలు ఏంటి సహజం, ఇంత కామన్, ఎవ్రీథింగ్ ఈజ్ కామన్. బట్ నాకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని తీసుకొస్తున్నారని న్యూస్లు వస్తుంటే నేను జగన్ గారు కొద్దిగా టెన్షన్లో ఉన్నారేమో, ప్రెజర్లో ఉన్నారేమో అని నాకు అనిపించి ఐఎమ్ జస్ట్ రెస్పాండింగ్ ఆన్ దిస్. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారి రిక్వెస్ట్ ఏంటంటే, సరే వాట్ ఎవర్ హీ ఫీల్స్ గుడ్ హీ విల్ డూ ఇట్. ఆఫ్టర్ ఆల్ ఈజ్ స్ట్రాటజిస్ట్. మన ప్రశాంత్ కిషోర్ కామెంట్లు చేసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రెస్పాండ్ అయ్యి, ప్రశాంత్ కిషోర్ లాంటి వల్ల 10 మంది కలిస్తే జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రశాంత్ కిషోర్ 10 మంది కలిస్తే ఎంత నాలెడ్జ్ ఉందో అంత నాలెడ్జ్ జగన్కి ఉంది అని అన్నారు. సరే కౌంటర్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు మన వాళ్ళు. సో జగన్ గారికి కూడా తెలియగలవాటే. బట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ని హైర్ చేసుకోమని ఎందుకు సలహాలు ఇస్తున్నారు అనేటువంటి నాకు ఒక డౌట్ వచ్చి నేను ఈ వీడియో పెట్టాను అంతే. థ్యాంక్ యూ.